ఎదుటకు వస్తూ ఉన్నాం. అల్పులము, అయోగ్యులము, ఏ యోగ్యత లేని వారమైన నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సిలువ చాటున నన్ను మరుగుపరచండి ప్రభా. నా నోటిని మీ బూరగా వాడుకోండి. ఆశతో వాక్యం వినాలని వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని కోరుకుంటూ ఉన్నాను. సమస్తాన్ని మీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 7 సార్లు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చదువుకుందాం ఒక చిన్న మాట. యెషయా పుస్తకము 41వ అధ్యాయం 10వ వచనం. యెషయా పుస్తకము 41వ అధ్యాయం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. ఇదిగో మీకు తోడై ఉండి భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరతును. ఆమేన్, హల్లెలూయా. వాగ్దాన సందేశాన్ని మరొక్కసారి మనము ధ్యానం చేసుకోవడానికి ప్రభు కృపనిస్తూ ఉన్నాడు. గత వారంలో మన మధ్యలో పాస్టర్ కృపాకరణ గారు వచ్చి వాగ్దాన సందేశాన్ని చెప్పడం జరిగింది. మరి ప్రభుని అడుగుతూ ఉన్న, ప్రభువా ఏ వాక్యం చెప్పాలి అని అన్నప్పుడు ఒక్కసారి మళ్ళా వాగ్దాన సందేశాన్ని మళ్ళొక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెలలో దేవాది దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏదంటే, నేను నిన్ను బలపరుస్తాను అని దేవుడు చెబుతూ ఉన్నాడంటే, నీవు నేను ఏ స్థితిలో ఉన్నాము? ఏదేది? బలహీనులం. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నేను నీ దేవుడైన యెహోవాను, నీవు నా దాసుడవు, నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను కాపాడుతాను. అయితే ఇదిగో నీవు బలహీనంగా ఉన్నావు, నువ్వు బలహీనంగా ఉన్నావు. అయితే నేనేం చేస్తా తెలుసా? ఈ నెలలో బలపరుస్తా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ బలహీనము అనే విషయాన్ని మనం గమనిస్తే శరీరపరమైన బలహీనత ఉంటుంది, ఆత్మానుసారమైన బలహీనత ఉంటుంది. శరీరపరమైన బలహీనత అంటే ఒక 2-3 రోజులు తినలేదు అనుకోండి, ఒక 4-5 రోజులు తినలేదు అనుకోండి, నీకు ఒకటేసారి నీరసం, బలహీనత, ఏ పని చేత కాదు, కాళ్ళు చేతులు గుంజుతూ ఉంటాయి. ఇది శరీరపరమైన బలహీనత. ఆత్మానుసారమైన బలహీనత అని అంటే, ఎప్పుడు ప్రార్థన చేస్తున్న నీలో, ఎప్పుడు దేవుడు 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 అని స్తుతిస్తున్న నీవు ఉన్నట్టు ఉండి ప్రార్థనకు దూరం కావడమే బలహీనత. ఉన్నట్టు ఉండి దేవుని సన్నిధానంకి దూరం కావడమే బలహీనత. ఉన్నట్టు ఉండి దేవుని ఆరాధించకపోవడమే బలహీనత. అయితే నా ప్రభు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను నేనే కాబట్టి ఇదిగో నేను నిన్ను ఈ నెలలో బలపరుస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో బలపరుస్తాడు? ఏ విషయంలో మీరు బలహీనంగా ఉన్నారు? ఇప్పుడు మిమ్మల్ని అడిగినాను అనుకోండి, అమ్మా నీ బలహీనతలు చెప్పమ్మా, మీకేమైనా అంటే, అన్నా నాకు ఈ బలహీనత ఉందన్నా, నాకు ఈ సమస్య ఉందన్నా, ఈ సమస్య వలన బలహీనపరచబడుతూ ఉన్నానన్నా. ఎంత కంట్రోల్ చేసుకున్నా సాయంత్రం 7 నుంచి 7:30 వరకు గాను ఆ టీవీ ముందర ఉండలేకపోతున్నా. ఇదొక బలహీనత. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా, ప్రార్థన చేసుకుని ఒక అర్ధగంట సేపులు దేవుని సన్నిధానంలో స్తుతించాలనుకున్నా స్తుతించలేకపోతున్నానన్న. ఏదో ఒక బలహీనత వస్తుందన్న. ఇదొక బలహీనత. అయితే ప్రభు అంటున్నాడు, ఇక్కడ చేరి వచ్చిన మనము, వింటున్న మీరైనా, నిలబడి వాక్యము చెబుతూ ఉన్న నేనైనా, ఏ బలహీనతలు ఉన్నాయో నాకైతే, నా బలహీనత నాకు తెలుసు, మీ బలహీనత మీకు తెలుసు. మనందరి బలహీనతలు చూస్తున్న దేవుడు ఆకాశమందున్న సింహాసనాసీనుడైన ఆ సర్వశక్తిమంతుడు. ఆ సర్వశక్తిమంతుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను
బలపరుస్తాను. నేను నిన్ను బలపరుస్తాను. ఎందుకు బలపరుస్తావు ప్రభువా నన్ను అని అంటే, అందులోనే ఒక చిన్న మాట ఉంటుంది, మంచి మాట. ఆ వాక్యానికి పైన చదవమ్మా. భయపడకము, భయపడకము, నేను నీ దేవుడనై, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. ఆయన మన దేవుడు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు యేసయ్య. నీవు నేను నమ్మిన యేసయ్య అంటూ ఉన్నాడు, నేను నీ దేవుడను. నీ కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తిని నేను. నీ కొరకు రక్తము కార్చి సిలువలో ప్రాణం పెట్టిన వ్యక్తిని నేను. ఈ లోకంలో ఆకాశం అందే కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ, ఏ రూపాన్ని కానీ, ఏ చెట్టుని కానీ, ఏ రాయిని రప్పను చేసుకొని పూజిస్తలేవు నువ్వు. నీవు ఈ లోకంలో ఉంటూ ఉన్నా, ఈ అన్యుల మధ్యలో ఉంటూ ఉన్నా, ఈ సమాజం మధ్య ఉంటూ ఉన్నా, నీవు ప్రత్యేకింపబడిన వ్యక్తివి. ఒక ప్రత్యేకమైన స్థితిలో ఉంటున్న వ్యక్తివి. ఒక ప్రత్యేకమైన దేవుణ్ణి, నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్న వ్యక్తులమైన మనని దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను బలపరుస్తాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను బలపరుస్తాను, ఖచ్చితంగా బలపరుస్తాను. ఎందుకు తెలుసా? నీ దేవుడైన యెహోవాను నేనే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు ఒక కుటుంబం ఉందనుకోండి. కుటుంబం అంతా పిల్లలు, తల్లి, తండ్రి, పిల్లలందరూ కూడా వెళుతూ 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 ప్రయాణం చేస్తున్నారు అనుకోండి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆ తండ్రి, ఇంటి యజమానుడు ఆ పిల్లల్ని చూస్తాడు, నడుస్తున్నారా లేదా అని. నడుస్తున్నారు అనుకో, కొంచెం ముందుకు పోతాడు. మళ్ళీ పిల్లల్ని చూస్తాడు, నడుస్తున్నారా లేదా అని. మళ్ళీ నడుస్తున్నారు అనుకో, కొంచెం ముందుకు పోతారు. కొద్దిగా వాళ్ళ శరీరంలో బలహీనత ఏర్పడి నడవలేని స్థితిలో కనపడుతున్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు? ఆ ఇంటి యజమానుడు ఏం చేస్తాడు? ఆ తండ్రి ఏం చేస్తాడు? ఉన్నారా? ఎన్నను ఉన్నారా? ఏం చేస్తాడు? ఏం చేస్తాడమ్మా? మీరు ఎప్పుడు ఎత్తుకోలేదా? గుంజుకొని వచ్చినారా? ఏం చేస్తారు మరి? ఎత్తుకుంటాడు. ఆమెన్. హల్లెలూయా. వాడు బలహీనమవుతున్నాడు అనుకోండి, తన భార్యకు ఆ సూట్ కేసు అన్న ఏదైనా ఇచ్చి వాడిని ఎత్తుకొని మోస్తాడు అని. ఆమెన్. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆ ఇంటికి యజమానుడు ఆ వ్యక్తి, ఆ తండ్రి. ఆ పిల్లల్ని కన్న వ్యక్తి ఆ తండ్రి కాబట్టి ఆ వ్యక్తి ఎత్తుకొని బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నా దేవుడు అంటూ ఉన్నాడు, ఈ నెలంతటిలో ఆయన రాకడలో ఎత్తబడేంత వరకు మన దేవుడు మనని ప్రతి విషయంలో బలపరచునుగాక, బలపరచునుగాక. ప్రతి బలహీనతలు యేసు నామమున తొలగిపోవునుగాక. ఆమేన్. హల్లెలూయా. మొదటగా మనం గమనించవలసింది ఏంటంటే, నేను నిన్ను బలపరుస్తానంటున్న దేవుడు, బలపరుస్తాను అన్నప్పుడు నీవు నేను బలహీనులము అని ఆలోచన చేయాలి. ఏదంట? నీవు నేను బలహీనులం. బలహీనులమా బలవంతులమా? బలహీనులం. చాలామంది అనుకుంటారు, ఒక వ్యక్తి మీదకి ఒక 5 మంది కొట్లాడడానికి వెళ్ళినారనుకోండి. ఒక 5 మంది కొట్లాడడానికి వెళ్ళినారనుకోండి. ఒక అడుగు వెనుకలికేస్తాడు, ఒక అడుగు వెనుకలికేస్తాడు. ఎందుకంటే అక్కడ 5 మంది ఉన్నారు, ఇక్కడ ఒకడు ఉన్నాడు కాబట్టి. అదే వ్యక్తితో ఒక 20 మంది జమ అయినారు అనుకోండి, 2 అడుగులు ముందుకేస్తాడు. వేస్తామా లేదా? ఎందుకు? వెనకాల ఉన్న బలాన్ని చూసి. అయితే ప్రభు అంటున్నాడు, ఈరోజు నీవు నేను బలహీనులమే, ప్రతి విషయంలో బలహీనులమే, ఆర్థికంగా బలహీనులమే, ఆరోగ్యంగా బలహీనులమే, ఆత్మానుసారమైన జీవితంలో ఎదిగింపబడడానికి ప్రయాసపడుతున్న నీవు నేను బలహీనులమే. అయితే మన బలము సరిపోతాం లేదు. బలపరచబడాలని మనకు ఉంది, కానీ బలహీనపరచబడుతున్నాం, బలపరచబడలేకపోతున్నాం. అయితే నీ పక్కన ఒక వ్యక్తి ఉంటున్నాడు. నేను ఇంతకుముందు చెప్పిన ఒక వ్యక్తి 5 మంది కొట్లాడడానికి వచ్చినప్పుడు పక్కన ఒక బలవంతుని చూసినప్పుడు, పక్కన ఒక 10 మంది కానీ 20 మంది కానీ బలవంతులను చూసినప్పుడు అతనికి కూడా ఏమొస్తుంది? బలం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు నేను బలహీనుణ్ణి, నా చుట్టూ నేను చూస్తూ ఉన్నా, ఎక్కడ చూసినా బలపరిచే వాళ్ళు ఎవరు లేరు. అయితే నా పక్కన నేను నమ్మిన నా యేసయ్య బలవంతుడు. ఈ యేసయ్య ఉండి, రే విశాల్, ఇగో
నువ్వు అక్కడిక్కడ చూసి బలహీన పడవచ్చురా, నేను నిన్ను బలపరుస్తా అని నా పక్కనే ఉండి నా భుజము తట్టి నా పక్కనే ఉన్నాడు అనుకోండి, నాకు బలహీనత ఉంటుందా? ఏమవుతాం అప్పుడు? ఓ కొండంత బలం, ఓ కొండంత బలం. ఎందుకు బలము? నా పక్కన ఉన్న వ్యక్తిని చూసి నేను పడుతున్నా, నా పక్కన ఉన్న వ్యక్తిని చూసి నేను బలపరచబడుతూ ఉన్నా. అయితే నా దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను బలపరుస్తాను, నువ్వు బలహీనునివే, కానీ నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడు. ఆమెన్, హల్లెలూయా. ఆ బలవంతుడైన దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను బలపరుస్తా. హల్లెలూయా. ఇంకా వాడిని చూడొద్దని, వాడు తిరుగుతూనే ఉంటాడు, వాడిని చూడొద్దని, వాని పని వాడు చేసుకుంటాడు, మన పని మనం చేసుకుందాం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆ వ్యక్తి ఏమని పేరు అంటే అగ్ని ప్రవక్త. ఏమని పేరు? అగ్ని ప్రవక్త. ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుండి అగ్ని దిగి వచ్చింది. ఆ ప్రవక్త రోషము కలిగిన సేవకుడు. ఆ సేవకుని దగ్గరికి వెళుతూ ఉంటే కూడా భయపడుకుంటూ వెళ్ళేవారు. అంత రోషము కలిగిన సేవకుడు. ఎంత రోషం అనంటే, ఆ ప్రాంతంలో ఉన్న రాజుని చూసి, రాజు కనులోకి కనులు పెట్టి, ముఖంలో ముఖం పెట్టి, ఏ రాజా జాగ్రత్త అని హెచ్చరించిన వ్యక్తి. అంత రోషము కలిగిన సేవకుడు. ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా ఈ యెజబెల్ అనే ఒక స్త్రీ ఆ బయలు ప్రవక్తల ద్వారా అందరినీ కూడా, ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా నాశనములోనికి నడిపిస్తుందని చెప్పి ఆ రోషము కలిగిన దైవ సేవకుడు ఏం చేసినాడంటే, ఈ 400 మంది ఈ విగ్రహారాధన చేస్తున్న ఈ బయలు ప్రవక్తలని, ఈ పూజారులను కానీ విగ్రహారాధన చేస్తున్న వారిని 400 మందిని ఒకే రోజు హతము చేసినాడు, ఒకే రోజు చంపేసినాడు 400 మందిని. అంత రోషము కలిగిన ప్రవక్త. ఆ ప్రవక్త వస్తూ ఉన్నాడంటే కూడా, ఇదిగో ప్రవక్త, సమాధానం కలిగి వస్తున్నావా, రోషము కలిగి వస్తున్నావా అని భయపడేవాళ్ళు. అలాంటి ప్రవక్త, ఆ ప్రవక్త అగ్ని ప్రవక్తగా కొనియాడబడుతూ ఉన్నాడు, అగ్ని ప్రవక్తగా చెప్పుకోబడుతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిందన్నమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ అగ్ని ప్రవక్తను, ఆ ఏలియా ప్రవక్తను చూసి ఈ 400 మంది బయలు ప్రవక్తలను చంపినందుకు ఈ యెజబెల్ అనే ఒక స్త్రీ, ఆ దేశానికి రాణి, ఆ స్త్రీ ఒక ఉత్తరం పంపిస్తుంది ఏలియా గారికి. ఇదిగో ఏలియా, 400 మందిని చంపినావు కదా, నువ్వేమో పెద్ద గొప్పవాడు అనుకుంటున్నావా, నువ్వేమో పెద్ద రోషము కలిగినాడు అనుకుంటున్నావా? ఇదిగో రేపు ఇదే సమయానికల్లా నిన్ను కూడా ఆ 400 మందిలో ఒకని చేసి చంపేస్తా. ఏమని చెప్పిందంట? నిన్ను కూడా చంపుతా, నిన్ను కూడా ఖచ్చితంగా చంపుతా అని ఒక వర్తమానము ఆ రోషము కలిగిన దేవుని సేవకుని దగ్గరికి, ఆ ప్రవక్త దగ్గరికి ఒక వర్తమానం పంపిస్తే, అప్పటిదాకా రోషముతో ఉన్న వ్యక్తి, అప్పటిదాకా బలము ధరించుకున్న వ్యక్తి, అప్పటిదాకా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్న బలి పశువులను కాల్చిన వ్యక్తి, అంత రోషము కలిగిన వ్యక్తికి ఒకేసారి ఏమైపోయినాడు తెలుసా? ఆ మాట వినంగానే బలహీనపరచబడినాడట. ఒక స్త్రీ, ఒక రాణి, ఒక స్త్రీ నన్ను చంపుతానిందే అని చెప్పి తన హృదయములో ఆ మాటలు ఉంచుకొని, ఆ మాటల ద్వారా బలహీనపరచబడి పారిపోయి, ఒక దిన ప్రయాణమంతా పారిపోయి ఒక బదిరి వృక్షము కిందర కూర్చొని అలసిపోయి పారిపోయి ఏడుస్తూ ఉన్నాడంట. అయ్యా, నన్ను చంపేస్తానని, ఇక నేను చచ్చిపోతా అయ్యా, నన్ను చంపేస్తానింది, ఒక స్త్రీ నన్ను చంపేస్తానింది అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. చదువుదాం ఆ మాట. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం.
తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చొని, ఇదిగో వినాల ఈ మాట ఏందంట, మరణం మీద ఆశ గలవాడై యెహోవా, ఇదిగో ప్రభువా, నేను నా పితరుల కంటే ఎక్కువ గాడను ప్రభువా, ఇప్పుడు ఇంతవరకు చాలు ప్రభువా, నాకు చాలు, నీవు చేసిన నా ద్వారా అద్భుతాలు చేపించినావు చాలు, ఇక నీ పరిచర్య చేసినావు చాలు, ఇక నేను చచ్చిపోతా ప్రభువా. ఇక ఆమె ఎవరో చంపే బదులు, ఆ ఆడామె చేతిలో చచ్చిపోయే బదులు నువ్వు చంపు, నువ్వు చంపు, నేను చచ్చిపోతా, నాకొద్దు అని ఏడుస్తూ ఉన్నాడంట. ఎవరు చెప్పాలా అన్న, చెప్పాలా ఎవరు? అగ్ని ప్రవక్త, రోషము కలిగిన సేవకుడు, రోషము కలిగిన దైవజనుడు, రాజు ముఖము మీద చేయి పెట్టి రాజా జాగ్రత్త అని హెచ్చరించిన వ్యక్తి ఒక చిన్న మాటకు బలహీనపరచబడి ఉన్న ప్రాంతము నుండి ఒక దినమంతా ప్రయాణం ఉరుక్కుట పోయి ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. మనము కూడా చాలా వరకు ఇలాంటి పరిస్థితుల మధ్యనే ఉంటాం. బలముగా ఉన్నప్పుడు మనంత బలవంతుడు లేడని అనుకుంటాం. ఏదైనా సమస్యలు వచ్చినాయనుకోండి, ఏదైనా కృంగిపోయే పరిస్థితులు వచ్చినాయనుకోండి, ఇక మనము కూడా ఏం చేస్తాం తెలుసా, బలహీనపరచబడి ఒక రూమ్లో ఎవ్వరు లేక రూమ్లో ఉంటే ఇక మోకరించి, ఏసయ్యా ఇక చాలయ్యా, ఇక నా బ్రతుకు చాలయ్యా, ఇక నన్ను చంపే ప్రభువా, ఏం మాటలు ప్రభువా ఇవి అని కృంగిపోతూ పరచబడుతూ ఉంటాం. ఇక ఎన్ని రోజులు వేసుకోవాలా ప్రభువా ఈ ట్యాబ్లెట్లు, ఒకటి పోతే ఒక ట్యాబ్లెట్. పాత ట్యాబ్లెట్లు పోయినాయంటే కొత్త ట్యాబ్లెట్లు వస్తూనే ఉంటాయి, కొత్త ట్యాబ్లెట్లు వస్తూనే ఉంటాయి. ఎందుకు ప్రభువా ఇది, ఏంటిది అని చెప్పి బలహీనపరచబడుతూ ఉంటాం. ఒక చిన్న మాటకు ఆయన ద్వారా దేవాది దేవుడు జరిగించిన అద్భుత కార్యాలు మర్చిపోయినాడు. ఒక రోషము కలిగిన ప్రవక్త అని ఆ బిరుదు ఆయనకు పడితే ఆ రోషము కలిగిన ఆ మాటను మర్చిపోయి ఒక చిన్న మాటకు తాను కృంగిపోయి బలహీనపరచబడి ఆ చెట్టు దగ్గర కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఆమేన్. హల్లెలూయా. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఒంటరి గువ్వనై మనము కూడా చాలా వరకు ఒంటరిగా ఉన్నప్పుడు కుటుంబ సమస్యలన్నిటిలో బలహీనపరచబడి సంపాదించే సంపాదనేమో తక్కువ, ఖర్చులేమో ఎక్కువ, ఈ సంపాదనకు ఈ ఖర్చులకు మెయింటైన్ చేయలేక, బ్యాలెన్స్ చేయలేక బయట నుంచి అప్పులు తీసుకొని వచ్చి ఈ అప్పులో వాళ్ళందరూ వచ్చి ఫోన్లు చేసి వడ్డీలు కట్టవా, అప్పియవా అని అనుకుంటూ ఉన్నప్పుడు బలహీనపరచబడి చాలు ప్రభువా, ఇక నాకు ఈ బ్రతుకు చాలు, ఇక నాకు ఈ వేదన చాలు, ఇక నన్ను చంపేస్తే అయిపోయాయి కదా, ఎందుకు ఇంత బలహీనపరుస్తున్నావు, నిన్ను నమ్ముకున్న బిడ్డలమైన మాకు ఇంత బలహీనత ఎందుకు అని చెప్పి ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకుంటూ ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్. పాడదాం స్తోత్రం.
నా యేసయ్యా నీ దివ్యం నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే. ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదార్చువారే, ఒంటరి గువ్వనై యేసయ్యా స్తోత్రమయ్యా, ఒంటరి గువ్వనై విలపించు సమయాన కానరారైరి ఔరా నీ చాటు నన్ను దాచినందునా, యేసయ్యా నీ చాటు నన్ను దాచినందునా, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా పరిమళించనే. ఒంటరిగా ఆ ప్రాంతంలో ఉంటూ ఏడుస్తూ 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 అలాగే పండుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ, ఇక నా ప్రాణాన్ని తీసుకోయ్యా, ఇక చాలు, నువ్వు నాకు తోడున్నది జాలిగా, నీ ద్వారా నేను ఆశ్చర్య కార్యాలు నీ నామా ద్వారా జరిగించినది చాలు, ఇక నన్ను తీసుకోయ్యా అని బలహీనపరచబడుతూ ఏడుస్తూ ఏడుస్తూ కృంగిపోయి ఆ బదిరి వృక్షం కింద పండుకుంటే వెంటనే ఒక దేవదూత వచ్చిందంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలసిపోయి 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 పండుకున్న వ్యక్తిని ఒక దేవదూత వచ్చి తను వెన్ను తట్టి, ఇగో ఏలియా లే, ఇక చాలు, బలహీనపరచబడింది చాలు. ఏదంట, ఇక బలహీనపరచబడింది చాలు, ఇక కృంగిపోయింది చాలు, ఇక ఏడ్చింది చాలు, లేచి ఇదిగో నీ పక్కనే ఉన్న రొట్టె ఉంది కదా, ఆ రొట్టె తిను, ఆకలి తీర్చుకో అని అంటే, ఆ బలహీనతలలో కూడా, ఆ బలహీన పరిస్థితులలో కూడా, ఆ అధైర్యములో కూడా, ఆ ధైర్యము లేని పరిస్థితుల మధ్యలో కూడా ఏలియా గారు లేచి ఒక రొట్టె తిని మళ్ళా ఇక నేను చచ్చిపోతా అని అనుకుంటా మూలిగి మళ్ళా పండుకున్నాడు. మళ్ళా రెండవసారి కూడా దేవదూత ప్రత్యక్షమై, ఇదిగో ఏలియా లేయి, మళ్ళా లేయి. ఈరోజు నా దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో బలహీనపరచబడుతూ ఉన్నావో, ఏ పరిస్థితుల మధ్యలో బలహీనంగా పరిస్థితుల మధ్యలో కృంగిపోయినా ఉన్నావో, ఆ పరిస్థితులన్నిటిలో నుండి నా దేవుడు అంటున్నాడు, ఇదిగో లేయి. వాక్యము సెలవిస్తుంది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బలహీనపరచబడింది చాలు, ఇక కృంగిపోయినది చాలు, ఇక నాకు బ్రతుకు వేస్ట్ అనుకునేది చాలు. ఇక 4-5 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు అనుకో, ఇక అయిపోయా. ఏమైపోయింది? నా దేవుడు అంటాడు, నీ దేవుడైన యెహోవాను నేనే. ఒక 4-5 సంవత్సరాలు అప్పులు తీరలేవు అనుకో, ఇక అయిపోయా. ఏమైపోయా? దేవుని సన్నిధానంకి రక్షింపబడి వస్తూ ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నిష్టగా దేవుని సన్నిధానంలో మరి ఆ భక్తి చేసుకుంటూ ముందుకు పోతున్నాం అనుకోండి, సడన్గా సమస్యలు వచ్చినాయి అనుకోండి, ఇక అయిపోయా. ఏమైపోయింది నీ ముఖం? ఏమైపోయింది? బలహీనపరచబడొద్దు. నిన్ను బలహీనపరిచేది దురాత్మ. నిన్ను బలహీనపరిచేది దురాత్మ నుంచి వచ్చే మాటలు. నిన్ను ధైర్యపరిచేది దేవుడు. ఆ నిజ దేవుడైన యేసయ్య అంటూ ఉన్నాడు, ఇదిగో ఏలియాని తట్టి, ఏలియా బలపరచబడు. ఇప్పుడు దాకా ఘనకార్యాలు చేసినావు కదా నీ తర, ఇప్పుడు దాకా 400 మందిని చంపినావు కదా, అప్పుడే మూలకొచ్చి కూర్చుంటావు, అప్పుడే మూలన పండుకుంటావు. వాక్యం వినేటప్పుడు చాలా మంది బలపరచబడతారు,
అంటే కట్టలు తెంపుకుంటే బలం వస్తుంది. ఇంటికి పోయిన తర్వాత ఒక్కరు ఉన్నామనుకో, ఓ బలహీనత వచ్చిందనుకో, ఏమో అప్పుడే అయిపోయింది రీఛార్జ్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది. వాక్యం వినంత వరకే బలం. అబ్బా అట్ట చేయాలా ఇట్ట చేయాలా, దేవుళ్ళ ఇట్ట చేయాలి అట్ట చేయాలి. బతికితే దేవుని కొరకే బతకాలరా, సస్తే దేవుని కొరకే. ఆడ కరపత్రం ఈనిక పోయినప్పుడు వాడేమనుకుంటాడు, తిడతాడో కొడతాడో. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. ఇక నీవు ఏ స్థితిగతుల మధ్యలో బలహీనపరచబడి కృంగిపోయినావో ఆ బలహీనతలో నుండి నా దేవుడు నిన్ను లేపునుగాక, నిన్ను బలపరచునుగాక. ఆ 2 రొట్టెలు తిన్న ఏలియా ఏం చేసినాడు తెలుసా? 40 రాత్రింబగలు, ఎన్ని రోజులంట? 40 రాత్రింబగలు ప్రయాణం చేసినాడట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 40 రాత్రింబగలు ప్రయాణం చేసి దేవుని పర్వతం అనే హోరేబు పర్వతం దగ్గరికి నిలబడి దేవుని ఎదుర్కొనడానికి పోయినాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఒక బలహీనత నీకు ఏర్పడిందనంటే వెంటనే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ పక్కనే ఉండి నిన్ను బలపరచి నీ ముందు ఉన్న ఆ స్థితిగతులను, నీ ముందు ఉన్న ఆ పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కృంగిపోకూడదు మనం. మొదటగా మనం చెప్పినట్లు బలహీనులమే. మాటలు వస్తుంటాయి, మాటలు వస్తుంటాయి, బలహీనపరిచే మాటలు. ఆ బలహీనపరిచే మాటలను ఏం చేయాలి తెలుసా? దేవుడు మనకి ఎన్ని చెవులు ఇచ్చినాడు? ఎన్ని చెవులు ఇచ్చినారు? గట్టిగా చెప్పాలి. ఎన్ని చెవులు ఇచ్చినారు? 2. ఒకటి ఏం చేయనికే? వినడానికి. ఒకటి ఇడిచిపెట్టడానికి. అంటే అన్ని ఇడిచిపెట్టకూడదు. మళ్ళా సార్ వినడానికి అని చెప్పి వాక్యం విని ఇడిచిపెట్టి బలహీనపరిచే మాటలు మాత్రమే. బలహీనపరిచే మాటలు, కృంగజేసే మాటలు. ఇంత చదివినావు, ఆఖరికి ఇంట్లోనే కూర్చున్నావు. ఇంత కష్టపడితిమి, ఇంత చదివిపిస్తే ఏమీ లేకుండా ఇంట్లో కూర్చున్నావు కదా. ఇక తొందర పెళ్లి చేయండి. ఈ మాటలు వస్తుంటాయి, బలహీనపరుస్తుంటాయి. ఈ సేవ నువ్వు చేసిన వాళ్ళ సేవ ఉన్న వ్యక్తే ఇప్పుడు ఆడ పిల్లిగుండలు ఏం చేయలేకపోతున్నాడు. ఇంక నువ్వేం చేస్తావు? వస్తుంటాయి ఈ మాటలు, వస్తుంటాయి. పెళ్ళే ఇన్ని సంవత్సరాలైనా కాయలేదు, పండు లేదు, వస్తుంటాయి. ఇవన్నీ వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. అవన్నీ ఏం చేయాలి తెలుసా? ఎక్కడ వినాలా? ఇక్కడ వినాలా, ఇక్కడ వదిలిపెట్టాలా. అయితే నా దేవుడు అంటున్నాడు తెలుసా? ఇదిగో నీ పక్కనే ఉన్న దేవుడు ఎవరు తెలుసా? బలవంతుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బలవంతుడు. అందరూ ఆ ప్రాంతంలో అందరూ గుడారాల్లో కూర్చొని గడగడలా వణుకుతున్నారంట. గడగడ వణుకుతున్నారంట ఆ ప్రాంతంలో ఉన్నారందరూ. ఒకడే ఒక వ్యక్తి మాటికి వస్తాడంట, బయటికి పోతున్నాడంట, వస్తాడంట, బయటికి ఎవరైనా దమ్ముందా, నాతో కొట్లానికి ధైర్యం ఉందా అని ఆ ప్రాంతం అంతా ఒక ఎగ్జిబిషన్ పెట్టినాడు. ఆఖరికి రాజు సైతం, ఆ ఇశ్రాయేలు ప్రజల సైన్య సమూహం అంతా కూడా మొత్తం గుడారాల దాక్కొని, వద్దురానైనా ఈ గోలియాతుతోనే ఎందుకు, వీని చెయ్యి చూస్తే ఇంతలా ఉంది, వీని కాలు చూస్తే ఇంతలా ఉంది, వీడేమో మనని బలహీనపరుస్తున్నాడు, నేనేం చేయలేమురా నాయన అని చెప్పి గుడారాలో కూర్చొని, రాజు కూడా సింహాసనం మీద కూర్చొని కుర్చీ మీద చేతులు దులుపుకుంటా టికి 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 అనుకుంటా ఉన్నాడట. బలహీనపరచబడుతున్నాడు. అయితే ఒకడే ఒక వ్యక్తి, ఎక్కడి నుంచి వచ్చినాడో పొట్టోడు పిల్లగాడు, ఎక్కడి నుంచి వచ్చి ఎవరు నువ్వు? ఇదిగో నేను బలపరచబడతా, నేను నా దేవుడైన గొప్ప దేవుడు, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను బలహీనున్నే, నేను పిల్లవాణినే, కానీ ఇదిగో నా పక్కన ఉన్న దేవుడు బలవంతుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ బలవంతుడైన దేవుడు, ఇదిగో గోలియాత్, ఈ రోజు నీ తలను నరుకుతా నేను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బలహీనుడే దావీదు. ఎవరు అంటే బలహీనుడే. ఆఖరికి రాజు వస్త్రాలు కూడా, కవచాలు కూడా వేసుకోలేని, పట్టలేని పరిస్థితుల మధ్యలో ఉన్నాడు. రాజు పిలిచి, బాబు ఆ పెద్దోని దగ్గరికి పోతున్నావు, కనీసం ఇట్లా గుండె మీద ఇట్లా గుచ్చుతాడు కదా, గుచ్చకుండా ఈ కవచమన పెట్టుకో అని అంటే, ఈ కవచం రాజు కవచం దావీదు గారికి ఇస్తే ఆ కవచం ఇట్లా ఊడిపోతుందంట.
ఈడ ఉండేది కడుపుకు వస్తుందంట. ఇంకా నాకు వద్దు అని చెప్పి పక్కకు పడేసినాడట. కనీసం చెప్పులను వేసుకొని ఆయన అని అంటే చెప్పులు లూజ్ అయినాయి, ఈయనేమో చిన్నవాడు. కనీసం నెత్తి కిరీటమే పెట్టుకో, ఆ కిరీటం ఇట్లా పెట్టుకుంటే కూడా కిరీటం ఏమో మొత్తం ముఖం పోయిందంట. నాకు ఏమి వద్దు రాజా, నాకు ఏమి వద్దు అని చెప్పి, మరి ఎట్లా పోతావు రాజా? నీకు కనపడుతున్నది ఎవరు తెలుసా? దా పరమేశ్వర, నీవే పరమేశ్వర్ అంటే ఇంకెవరు? నీకు కనపడుతుంది ఎవరు తెలుసా? నేనే కదా. నేనేనా కనపడేది మీకు? చెప్పాలా? నేనేనా? చెప్పండి, నేనేనా మీకు కనపడేది? నా పక్కనే ఎవరున్నారో తెలుసా? బలవంతుడైన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రాజుతో అన్నాడంట, రాజా ఇదిగో నేను పిల్లోన్నే, నేను బలహీనున్నే. ఆ గోలియాతు చూస్తే నాకన్నా పెద్దవాడే. ఆ గోలియాతుకు భయపడి 40 రోజులు మీరు దాక్కున్నారు. ఆ గోలియాతుకు భయపడి ఒక్కరు కూడా బయటికి రాలేకపోతున్నారు. ఆ గోలియాతుకు భయపడి యుద్ధ భూమిలో ఒక్కరు కూడా నిలబడలేని పరిస్థితి. మీరు బలహీనపరచబడుతూ ఉన్నారు. నేను కూడా బలహీనున్నే, కానీ నేను నమ్మిన నా దేవుడున్నాడే, ఇదిగో నేను ఆరాధిస్తున్న నా దేవుడున్నాడే, ఇదిగో ఆకాశం అందే కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆ నజరేయుడైన యేసు నా పక్కనే ఉండి నన్ను బలపరుస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. ఆమేన్, హల్లెలూయా. బలహీనున్నే. మనం అనాల, మన శత్రువు వస్తే కూడా నేను బలహీనున్నేరా, కానీ నా పక్కన ఉన్న నా దేవుడు, నాలో ఉన్న దేవుడు ఎవరు? బలవంతుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ చిన్న వ్యక్తి, ఆ దావీదు ఆ యుద్ధ భూమిలోకి అడుగు పెడుతూ ఉంటే ఆ గోలియాతు అంటాడు, రే కట్టబట్టుకొని వస్తున్నాయి, కుక్కని అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నారండి? నీ రాజు, నీ సైన్యాధిపతి, సైన్యమంతా లోపడి ఉంటే నీవేంది ఇట్లా వస్తున్నావు అని చెప్పి వస్తూ ఆ వడిసెలతో కొడితే ఆ వడిసెల ఆ నుదుటికి తలిగి కింద పడి వెంటనే ఆ గోలియాతు కత్తి తీసుకొని తల తెగ నరికినాడట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు ఉంటున్న పరిస్థితులు, నీవు ఎదుర్కొంటున్న పరిస్థితులు, నీవు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆ సమస్యలన్నీ ఇట్లా చూస్తే కొండంత ఉంటాయి. ఎంత ఉంటాయి? కొండంత ఉంటాయి. అమ్మో 10 లక్షల, ఎంతుందమ్మా అప్పు? 7 లక్షలు. 7 లక్షల, 7 లక్షల, లక్షలా అని దీర్ఘం తీస్తుంటాం. కొండంత అప్పు. ఏముందమ్మా, ఇంత గడ్డ ఉంది, ఇంత గడ్డనా, చచ్చిపోతారా? ఈ బలహీనపరిచే ప్రతి మాటను నీవు వింటూ ఉన్నా, నీ ఎదుట బలహీనపరిచే ప్రతి పరిస్థితులు కనబడుతూ ఉన్నా, ఇదిగో ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ నెలలో ఈ రోజు నుంచి మనము దేవుని రాకడలో ఎత్తబడేంత వరకు, ఆయన ముఖ దర్శనము చూసేంత వరకు నీవు నాకు ఒకటే ఒక మన మదిలో ఉండాల, ఒకటే ఒక మాట, నీవు బలహీనునివే. నీ ఎదుట ఉండేది బలహీనపరిచే సమస్యలే, నీ ఎదుట ఉండేది బలహీనపరిచే మాటలే, నీ ఎదుట ఉండే బలహీనపరిచే వాళ్ళే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇదిగో నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆ నజరేయుడైన యేసు నీ పక్కన ఉన్నాడా? ఆయన ఎవరు? చెప్పండి, ఆయన ఎవరు? ఎవరు? ఈ బలవంతుడైన దేవుడు నీ పక్కన నిలబడితే నీవెవరు? బలహీనులా? ఈ బలవంతుడైన దేవుడు మన పక్కన నిలబడితే ఇట్లా బలహీనంగా మనం కూడా ఏం చేస్తాం సార్? బలవంతుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదొక్కటి మర్చిపోవద్దు. ఈ నెలలో రాకడలు ఎత్తబడేంత వరకు ఇదొక్కటి మర్చిపోదు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే నా దేవుడు అంటాడు, ఇదిగో పాములను త్రేలులను త్రొక్కుటకు శత్రువు అధికారమంతటి మీద, బలమంతటి మీద నేను నీకు అధికారం ఇచ్చిన. నేను నీకు అధికారం ఇచ్చిన. ఏమిటి కొరకు? చదువుకుందాం ఆ మాట. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును
పాములను తేలును త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. 12:10. అది కూడా కదా, ఇంకోటి ఏది? పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద అధికారం ఇచ్చినాడని. ఎన్నోదగా? లూకా 10:19. లూకా సువార్త 10:19 చదవండి. పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. చాలు ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి మళ్ళా. ఆమేన్. పాములను తేళ్లను త్రొక్కుటకు. ఈ పాములు తేళ్ళు అంటే పాములు పోయేటప్పుడు తొక్కుట పోయారు. మళ్ళా సార్ చెప్పినాడు కదా అని చెప్పి అది కాదు, ఇది సైతాన్ కాదు, ఇవి వేరే. పాములను తేళ్లను తొక్కుట పోయారు. మళ్ళీ అవి కాడే సార్ చెప్పినాడు, మళ్ళీ నా మీద చెప్పారు. ఆమేన్ హల్లెలూయా. శత్రువు బలమంతటి మీద ఈ పాములనే శ్రమలు, ఈ పాములనే రోగము, ఈ పాములనే దురాత్మ ప్రభావాలు, వీటన్నిటి మీద నా దేవుడు ఏమి ఇచ్చినాడంట తెలుసా? అధికారం ఇచ్చినాడంట, బలం ఇచ్చినాడంట. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు బలహీనుడివే. షారోన్ ప్రార్థన సంఘ విశ్వాసులారా, మనమందరం బలహీనులమే, మనందరము బలహీనులమే. అయితే నా దేవుడు అంటున్నాడు, నేను బలవంతుడను కాబట్టి నీవు కూడా బలవంతుడవే. ఆమేన్ హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీవు నన్ను ఆరాధిస్తున్నావు కాబట్టి, నీవు నన్ను నమ్మినావు కాబట్టి, నీవు నా దేవుడవు కాబట్టి, నేను నీ దేవుడను, నీవు నా కుమారుడవు కాబట్టి, నేను బలవంతుడను కాబట్టి నీవు కూడా బలవంతుడవే. ఇక నువ్వు బలహీనుడవు కాదు. ఓ వ్యక్తి ఏం చేసినాడంటే, ఇక అంతా అయిపోయింది, ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా, ఈ మిద్యానీయులు అందరూ కూడా 7 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల మీద ఆ బానిసత్వంలో దాస్యంలో తీసుకొని వెళ్ళినారు. ఇక ఎవరు కూడా బయటికి నన్ను తీసుకురాలేరని చెప్పి వాళ్లకు వీళ్ళకు భయపడి, ఆ మిద్యానీయులకు భయపడి ఒక గానుగ చాటున దుల్లగొడుతున్నాడట. తూర్పార పట్టుకుంటా దుల్లగొట్టుకుంటా ఉన్నాడు, చిన్న పనులు చేసుకుంటా ఉన్నాడట. చేసుకుంటూ ఆలోచన చేస్తూ తను తాను బలహీనపరచబడుతూ ఉన్నాడు. ఏంది? అప్పుడు 430 సంవత్సరాల బానిసత్వంలో నుండి తీసుకొచ్చిన దేవుడు మమ్మల్ని ఇట్లా వదిలిపెట్టిపోయినాడుగా. మాకు ఈ పరిస్థితులు ఏంది? మాకు ఈ బ్రతికేంది? మాకు ఈ జీవితం ఏంది? ఈ మిద్యానీయులు మా మీద వచ్చి దాడి చేస్తున్నారు. ఇవన్నీ పరిస్థితులు ఆలోచన చేసుకుంటూ బలహీనపరచబడుతూ ఉన్నాడు. బలహీనపరచబడి శత్రువు కనపడకుండా దాక్కొని తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. శత్రువు కనపడకుండా ఒక గానుగ చాటున దాక్కొని తన పని తను చేసుకుంటూ ఉంటే అప్పుడే ఒక దూత వచ్చిందంట. ఆమేన్ హల్లెలూయా. దూత వచ్చి ఆ మనిషి అనుకుంటున్నాడు, వినాలా మీరందరూ ఈ మాటలు వింటే మీరు బలపరచబడతారు. ఆమేన్ హల్లెలూయా. ఇంకా వినలేదనుకోండి, నేనేం చేయలేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దూత అప్పటిదాకా మనిషి అనుకుంటున్నాడు, ఇంకా అయిపోయింది, శత్రువు మమ్మల్ని ఇడిచిపెట్టాడు, మేము సంపాదించినదంతా శత్రువే దాడి చేస్తాడు, వాళ్ళే తీసుకుంటారు, ఇక మా బ్రతుకు అంతే, ఇక మా జీవితాలు అంతే, ఈ బానిసత్వం నుండి, ఈ శత్రువు బాధల నుండి, ఈ శత్రువు చేతిలో నుండి మమ్మల్ని ఎవడు విడిపిస్తారు? ఆకాశమందు దేవుడు కూడా మమ్మల్ని విడిపించాడు, వదిలిపెట్టినాడు అని అనుకుంటూ బలహీనపరచబడుతూ ఉంటే ఒక దూత వచ్చి ఒక మాట ఉంటుంది, పరాక్రమము కలిగిన బలవంతుడా. ఏందంట? చదువుదాం ఆ మాట. న్యాయాధిపతులు 6:12 చదవండి. యెహోవా దూత ఆ గిద్యోనుకు కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా. చాలు.
ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడండి? పరాక్రమము గలగా బలాఢ్యుడా. ఈ గిద్యోను ఏమనుకుంటున్నాడు? నేను బలహీనుడని. ఇక అయిపోయింది, ఇక మమ్మల్ని ఎవరు బయటికి రానియరు, ఇక మా పరిస్థితి అయిపోయా, క్లోజ్. ఇక మేము బానిసత్వంలోనే ఉండాలా, ఇక నా శత్రువు చేతి కిందనే ఉండాలా, మేము సంపాదించినంత మా శత్రువులకే పెట్టాలా అని కృంగిపోతున్న ఈ వ్యక్తిని ఒక స్వరము వినబడుతూ ఉంది. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా గిద్యోన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గిద్యోను, నన్ను చూడండి, ఈ గిద్యోను ఉన్న స్థానంలో నీవు నేను ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల మధ్యలో ఈ గిద్యోను ఉన్న స్థానంలో నీవు నేను ఉన్నాం. మన పరిస్థితులన్నిటిని బట్టి మన బలహీనపరచబడుతూ ఇక అయిపోయింది, 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 ఇక అయిపోయింది, ఇక సంతోషము లేదు, నా బ్రతుకులో ఆనందము లేదు, నా జీవితంలో సంతోషము లేదు, ఎప్పుడు కన్నీరు కన్నీరు కన్నీరు, అవమానాలు, కష్టాలు, వేదనలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆ డాక్టరు ఈ డాక్టరు, ఇక్కడికే నా బ్రతుకు అని ఆ గానుగ చాట నా గిద్యోను ఉన్నాడు. నీ ఒంటింట్లో నీవు ఉన్నావు, నీ బెడ్రూమ్లో నీవు ఉన్నావు, నీ రూమ్లో నీవు ఉండి కృంగిపోతున్నావేమో. అయితే ఈరోజు నా దేవుడు ఒక మాట, పరలోకపు మాట, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. అనుకోండి, మీ పేరు పక్కకి చెప్పుకోండి. నీ పేరు నీవు అనుకో. పరాక్రమము కలిగిన విశాల్. మీరు అనుకోండి, మీ పేరు అనుకోండి, అనుకోండి. పరాక్రమము కలిగిన అనుకోండి అమ్మా. మీరు అనుకోకపోతే మీరు బలహీనులు అయిపోతారు. నాకు తెలియదు, చూడండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఈ క్రైస్తవుని విశ్వాస యాత్ర ఎట్లుంటుందంటే, విశ్వసించిన వారిని బట్టే దేవుడు ఆనందించి వాళ్ళ జీవితాలలో కార్యాలు చేస్తాడు. ఈడ అనమని అనుకో, నువ్వు అనకుండా అని అన్నావు అనుకో, ఇంకా బలహీనపరచబడతావు. నిజం. ఇదంతా విశ్వాస యాత్ర. మనము కనపడనివి కనపడుతున్నట్టువిగా చూసుకొని బలపరచబడి ముందుకు సాగితే దేవుడు నిన్ను దీవించి బలహీనతను తీసివేసి బలపరిచి నీ ద్వారా ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. అనండి, మీరెవరంట? ఎవరంట? పరాక్రమవంతులం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పరాక్రమవంతులు తెలుసా? నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు పరాక్రమవంతుడు, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు. ఆ గిద్యోనుతో అంటున్నాడు, పరాక్రమము కలిగిన బలవంతుడా. ఆ మాట విన్న వెంటనే ఆయన చెవులు గింగురమన్నాయంట. నేను బలహీనపడి వణుక్కుంటా గానుగు చాటున ఉంటే నాకు బలవంతుడు అంటావు కదా నాయన, ఎవరు నువ్వు? బలవంతుడైతే నా పరిస్థితులు ఎందుకు ఇట్టు ఉంటాయి, బలవంతుడైతే నా పరిస్థితులు ఇట్లా ఉంటాయి అని అంటే, లేదు, నువ్వు బలవంతుడవు, నువ్వు బలవంతుడవు. ఎందుకు తెలుసా? యెహోవా కృప, యెహోవా శక్తి, సైన్యములకు అధిపతియగు దేవుడు నీతో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఇసుక రేణువులంతా కనపడుతున్న ఈ మిద్యానీయుల దండు, ఇసుక రేణువులమంతా ఈ మూల నుండి ఆ మూలన వరకు కూడా కనపడుతున్న ఈ దండంతటిని కూడా నీవు వధిస్తావు, నీవు జయము పొందుకుంటావు. ఎంతమంది తెలుసా? కేవలము 300 మందితో నీకు జయమిస్తా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనుడని కృంగిపోతున్న గిద్యోన్ని మాట్లాడి బలపరచి 300 మంది సైన్యముతో ఆ మిద్యానీయుల దండంతటి మీదకొచ్చి బలవంతునిగా మార్చి ఆ ఇశ్రాయేలు యెరూషలేము, ఆ ఇశ్రాయేలు ప్రాంత ప్రజల మీద న్యాయాధిపతిగా ఆ రాజుగా నియమించిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి నీవు నేను బలహీనులము కాదు. ఆమేన్. వంట తిన్నారా? పొద్దున అన్నం తిన్నారా? ఏం తినొచ్చినారు? ఏం తిన్నారు? బలహీన. ఇప్పుడు నేనేమన్నా చెప్తున్నప్పుడు మీరు ఆమెన్ అన్నప్పుడు దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. ఆమెన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు నేను బలవంతులము. మాటల నుంచి వచ్చే ప్రతి మాటకు బలహీనపరచబడకుండా బలపరచబడి దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని చేతబట్టుకొని ముందుకు కొనసాగింపబడితే, ఇదిగో అలనాడు ఏలియాను బలపరిచిన దేవుడు
అలనాడు గిద్యోనును బలపరిచిన దేవుడు నీవున్న పరిస్థితులలో నిన్ను నన్ను కూడా నా దేవుడు బలపరచునుగాక. నా దేవుడు బలపరచునుగాక. నా దేవుడు బలపరచునుగాక. ఈ ప్రారంభ సేవలో నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 2-3 రోజులు మంచిగా సాఫీగా జరిగింది సేవ. సంతోషం, కొత్తది కదా, కొత్త బట్టలు ఉంటే మా అంతా కొత్తగా ఉంటుంది. కొత్త కాలేజు కొత్తగా ఉన్నప్పుడు కొత్తగా సాఫీగా 3 నెలలు సాఫీగా సాగింది. తర్వాత 4వ రోజు నుంచి ఇంక స్టార్ట్ అయింది. ఏమి సేవను ఇదంతా, ఒక్కర్రారు, ఈ నేనే తెచ్చుకోవాలని నేనే చేసుకోవాలి, అక్కడ తిరగాల ఇక్కడ తిరగాల, బలహీనపరచబడడం. పిల్లలు చిన్నగా ఉన్నారు, ఏందో అని బలహీనపరచబడుతూ ఉంటే నా దేవుడు ప్రతి వారము ప్రతిరోజు ప్రతి గంట నా పక్కనే ఉండి అనుక్షణము నన్ను బలపరుస్తూ 3.5 సంవత్సరాలకు పైగా ఈ సేవలో నన్ను నిలబెట్టినాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అన్నారు, నాకు తెలిసిన వాళ్ళు, ఎందుకు పోయినావు ఆ ప్రాంతానికి? కష్టం. ఏమన్నారు? కష్టం. నేనన్నా పంపించినవాడు దేవుడు, పిలిచినవాడు దేవుడు, నిలబెట్టినవాడు దేవుడు, నడిపించేటోడు దేవుడు. ఇంకా ఆయనకే చూస్తాం, ఆయనే. ఆమేన్. హల్లెలూయా. మాటలు బలహీనపరచబడతాయి, మాటలు మనను కృంగజేస్తాయి, మాటలు మనను బలహీనపరుస్తాయి, మాటలను మనను మరణకరమైన పరిస్థితిలోనికి నడిపిస్తాయి. మాటలు ఇక ధైర్యాన్ని చెడేటట్లు, ధైర్యాన్ని వదిలిపెట్టేటట్లు చేస్తాయి. మాటలు యేసయ్య మీద నమ్మకము లేని వారిగా చేస్తాయి. కానీ నీవు నేను ఆరాధిస్తున్న దేవుని వైపు నువ్వు చూస్తే, నీవు నేను ఖచ్చితంగా మన ఎదుట ఏదైతే మనను బలహీనపరుస్తుందో దాన్ని మన పాదముల కింద చితకద్రొక్కి బలపరచడానికి దేవాది దేవుడు మనను ఉపయోగించుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు, శత్రువు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చిన, ఆల్రెడీ నీకు అధికారం ఇచ్చిన. నీ చేతికి పవర్ ఉంది, మన చేతికి పవర్ ఉంది. పాములను తేలను మన గుడారాల పండగ పోతే పాస్టరం ఏం చేసింది తెలుసా? తొక్కుట పామునే పోయింది. పామునే దాటుకుంటే తొక్కుట పోయింది. ఏం కాలే, వచ్చి టెన్షన్ పడి తొక్కుట వచ్చి టెన్షన్, తొక్కినానా, తొక్కితే ఏం కాలే. శత్రువు బలమంతటి మీద అధికారం. అన్ని లక్షల మంది, అంటే 7-8 లక్షల మంది. కొత్త స్థలము, బయలు ప్రాంతం, ఎక్కడ ఏముంటాయో తెలియదు, ఎక్కడ ఏమొస్తాయో తెలియదు. నేను పండుకున్న పక్కనే పాపం ఒక ఆమె పొద్దున్నే తేలు కొరికింది అని ఎగురుకుంటా పోతుంది. మాకేం కొరకలే మరి, తేలుగిలేం. అన్ని లక్షల మంది. శత్రువు బలమంతటి మీద అధికారం ఇస్తాడు దేవుడు. నువ్వు బలవంతుడివి. అందుకనే రోమా 16:20 అంటాడు, ఇదిగో చదువుదాం ఆ మాట. రోమా 16:20. సమాధానకర్త అయిన దేవుడు శీఘ్రముగా సాతానుడు మీ పాదముల కింద చితక ద్రొక్కించును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను ఎవరము తెలుసా? బలవంతులం. ఎవరము బలవంతులం. శత్రువుకి చెప్పాలా, ఏ శత్రువా, నేను బలవంతుడా, యేసు నామమున నేను బలవంతుడను, యేసు నామమున నేను బలవంతుడను. ప్రతి సాతాను గాని క్రియలన్నీ కూడా యేసు నామమున నా పాదముల కింద చితక ద్రొక్కునుగాక. మా కుటుంబాలలో, నీ కుటుంబాలలో, నీ ఇంటిలో, నీ వ్యక్తిగత జీవితములో, నీ ఆలోచనలలో ప్రభావము చూపుతున్న ప్రతి చీకటి కార్యాలు యేసు నామమున నా పాదముల కింద చితక ద్రొక్కునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. బైబిల్ కింద పెడదాం, లేకుంటే పెట్టుకొని చేతిలో పెట్టుకొని అందరం లేచి నిలబడదాం. ఆ వాక్యం చదవండి ఒకసారి. రోమా 16:20. అందరూ లేచి నిలబడాలి. వాక్యం చదవండి ఒకసారి. రోమా 16:20. చదవండి, అందరు చదవండి. సమాధానకర్తయగు దేవుడు సాతానుని
అక్కడ 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 ఆగల అక్కడ ఆగల అక్కడ ఆగల. సాతానుని ఎవరి కాళ్ళ కింద? ఈ సాతానుగాడు ఏం చేస్తుండో తెలుసా? ఈ యెజబేలు లాంటి సాతానుగాడు వీడు. అప్పటిదాకా పవర్ఫుల్గా ఉండే ప్రవక్త, పవర్ఫుల్ ప్రవక్తని ఈ యెజబేలు సాతానుగాడు ఏం చేసినాడు తెలుసా? సంపుతా అన్నాడు. సంపుతా అన్న వెంటనే ఈ యెజబేలు ఈ ప్రవక్తను సంపుతాను వెంటనే ఈ పవర్ఫుల్ ప్రవక్త ఏమైపోయినాడు? బలహీనమైపోయినాడు. అయితే ఈ సాతానుగాడు, ఈ యెజబేలు సాతానుగాడు అంటూ ఉంటాడు, నీ అప్పులు తీరవు, నీ భర్త మారాడు, నీ కుటుంబం నాశనం అవుతుంది, ఇక నువ్వు చచ్చిపోతావు, ఇక వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి దండెత్తుతారు, నువ్వు ఎంత ఉద్యోగం చేసి నువ్వు ఎంత చదివినా ఉద్యోగాలు రావు, ఇక నీ బ్రతుకంతే దరిద్రమే, నువ్వు ఇల్లు కట్టవు, ఇంట్లో పోవు, ఏం చేయవు ఇక అని ఈ యెజబేలు లాంటి ఈ సాతానుగాడు ఏం చేస్తుండో తెలుసా? బలవంతుడవైన నీ వైపు చూసి నిన్ను ఏం చేస్తున్నాడో తెలుసా? నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఈ వాక్యం ఉందే వాక్యం చదవండి ఒకసారి. సమాధానకర్త అయిన దేవుడు సాతానుని శీఘ్రముగా. ఎవరు మిమ్మల్ని బలహీనపరిచేది? ఎవరు మిమ్మల్ని బలహీనపరిచేది? చెప్పాలా? ఎవరు మిమ్మల్ని బలహీనపరిచేది? మీ కాలేడుంది? లేపండి ఒకసారి మీ కాల్ని. మిమ్మల్ని బలహీనపరిచేది ఎవరు? తల కింది పెట్టుకోండి, చూడండి తల కింద, ఆ కాళ్ళ కింద ఏముంది చూడండి ఒకసారి. ఏముంది? శాప ఉంది సార్ అనొద్దండి. సాతాను తల ఏముంది? సాతాను తల. ఆ బలహీనపరిచే సాతానుని యేసు నామమున చితగదరగ తొక్క గడిదగ. తొక్కడానికి కూడా మెల్లిగా తొక్కుతారు, చిన్న ఇట్టిట్ట. విశ్వాసముతో నేను చెప్తున్నా మీకు, విశ్వాసముతో మీరు తొక్కితే ఇక్కడ దొక్కినేది అక్కడ మీ ఇంట్లో కార్యాలు చేస్తారు. ఇక్కడ దొక్కితే అక్కడ మీ ఇంట్లో కార్యాలు జరుగుతాయి. ఇక్కడ దొక్కితే ఆడ మీ ఇంట్లో కుటుంబాలను గలిబిలి లేపుతున్న దురాత్మలు పారిపోతాయి యేసు నామమున. ఇక్కడ దొక్కితే మీ దరిద్రత తొలగిపోతుంది యేసు నామమున. ఇక్కడ దొక్కితే ఇక ఎప్పుడు కూడా ఆ సాతానుగాడు మీ దరికి రాకుండా వాడు భయపడి పారిపోతాడు యేసు నామమున. ఇదిగో పలుకు, నజరేయుడైన యేసు నామమున అసమాధానాలు, అనైక్యతను, దరిద్రతను తీసుకొని వస్తున్న ప్రతి దురాత్మ నా పాదముల కింద చితగదొరుకుతున్న త్రొక్క యేసు నామమున త్రొక్క గడిగా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు వానికి చెప్పు, రే సాతానా, నేను బలవంతుడను, నాలో ఉన్న యేసయ్య బలవంతుడు, నాలో ఉన్న యేసయ్య బలవంతుడు, నేను బలవంతుడను, నువ్వు నా పాదముల కిందికి వచ్చినావు, ఇదిగో నిన్ను నేను చితగా త్రొక్కుతున్నా, త్రొక్కు యేసు నామమున. బలహీనతలాయందునా అవమానములాయందునా పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే. బలహీనత. అందరం చప్పట్లు కొడుతూ పాట పాడుతూ కళ్ళు మూసుకొని పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు స్తోత్రం. ఇప్పుడు నువ్వు బలవంతుడవు, నువ్వు బలహీనురాలువి కాదు, నువ్వు బలహీనుడవు కాదు, బలవంతుడవు. ఆమేన్. గ్లోరీ. స్తోత్రం. స్తోత్ర బలులు గట్టిగా చప్పట్లు కొడుతూ అర్పించెదయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగా గట్టిగా చప్పట్లు కొడుతూ మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను. ఏదైనాను యేసయ్యా విడదీయగలరా
స్తోత్రమయ్యా. ఎవరైనాను బలవంతుడవు నీవు, ఏదైనా బలహీనత స్థితిలో నుండి విడిపింపబడుదుగాక యేసు నామమున. జగమెరిగిన నా యేసు రాజా. బలహీనత లాయందునా అవమానము లాయందునా పడినను కృంగినను నీ కృప కలిగే యుందునే. బలహీనత పాడదాం అవమానము లాయందునా పడినను కృంగినను నీ కృప కలిగే యుందునే. నిత్యము ఆరాధన స్తోత్రం. ఆయన కృప మనకు తోడయుండును గాక. ఆయన కృప ద్వారా మనం బలవంతులుగా మార్చబడదుము గాక. యేసయ్య ఇదిగో నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడు. మర్చిపోవద్దు. స్తోత్రములు యేసు నామమున బలహీనపరిచే ప్రతి చీకటి పో, తొలగిపో. జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనారు మరి ఏదైనారు. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. మన బంధము అనుబంధము మన బంధము రిబాషబాలాతురాల రిఖటదలమలతురాల కదరబాబాబా. బలపరచబడు రైనాను. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా యేసు రాజా నా యేసు రాజా నా యేసు రాజా నా యేసు రాజా నా యేసు రాజా. విడదీయగలరా ఎవరైనాను. స్తోత్రం. యేసు రక్తమే జయం. 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 మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా. గట్టిగా చెప్పలేరు. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము మన బంధము రక్తబంధము మన బంధము. యేసు రక్త బంధము నీది నాది. ఆయన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. నీకు నాకు యేసయ్యకు మనకున్న బంధం రక్త బంధం. అనుబంధము మన బంధము రక్త బంధము మన బంధము రక్త బంధము మన బంధము. యేసు నామమున మూయబడిన ప్రతి గర్భ ద్వారం తెరవబడును గాక, తెరవబడును గాక, తెరవబడును గాక. ప్రతి బలహీన పరుస్తున్న దురాత్మ యేసు నామమున పతిస్తున్నాను. రిబా షబాలా తురాల కతరబాలందరి కటతలబాలా తురాల కతరబా మన బంధము రిబా బాబా షబాలా తురాల కతరబా. విడదీయగలరా
షబాలందరి బరోసద హందరి కతురబా ఎవరైనాను మరి ఏదైనాను విడదీయలేరు యేసు నామమున తెరవబడును ఎవరైనాను గాక. ఏ స్థితి ప్రతి సమస్య, ప్రతి బలహీనత, గర్భాన్ని ఆవరించిన ప్రతి చీకటి తొలగిపోయేసు, తొలగిపోయేసు నామమున. నా తండ్రి బలపరచండి తండ్రి, బలపరచండి నా తండ్రి. మాటలు బలహీనపరుస్తూ ఉన్నాయి, పరిస్థితులు బలహీనపరుస్తూ ఉన్నాయి, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు కృంగజేస్తూ బలహీనపరుస్తూ ఉన్నాయి ప్రభువా. విడదీయగలరా ఎవరైనాను ఏదైనను, మన బంధము రక్తబంధము. కృంగిపోవద్దు. ఇక బలహీనపరచబడింది చాలు, ఇక కృంగిపోయింది చాలు, ఇక నిద్రపోయింది చాలు, ఇక నాకు చావే శరణ్యం అనుకుని చాలు, చాలిగా చాలు. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, యెహోవా వెలుగు నీ మీద ప్రకాశింపబడింది. యెహోవా వెలుగు నీ గర్భము మీద ప్రకాశింపబడింది. యేసు నామమున గర్భము కనే గర్భముగా మార్చబడబోతుంది, మార్చబడబోతుంది, మార్చబడబోతుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని స్తుతించు. కడుపులో ఉన్న గడ్డలు కరిగిపోతున్న సమయం, దేహములో ఉన్న రోగము తొలగిపోతున్న సమయం, కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న దరిద్రత యేసు నామమున తొలగిపోతున్న సమయం, తొలగిపోతున్న సమయం, తొలగిపోతున్న సమయం. మన దేవుడు బలవంతుడు, బలవంతుడు, బలవంతుడు. చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మనం పలుస్తాం. చప్పట్లు కొడుతూ, ఇదిగో ఒక గొప్ప సృజనాత్మకమైన శక్తి ఆ చప్పట్లు కొడుతూ ఉండగానే నీలోనికి ప్రవహింపబడుతున్న సమయం. చప్పట్లు కొడు, చప్పట్లు కొడు, చప్పట్లు కొడు. షబాలా తురాల కదర్రబా రికట తలబల తురాల కదర్రబా బాబా బాబా. మన బంధము పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే. మీ కుటుంబాలలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుని అభిషేకము చేత అభిషేకించబడిన దైవజనునిగా ఈరోజు నేను ఈ మాటను నేను ప్రవచిస్తున్నాను. ఇదిగో ఇక్కడ ఉన్న కుటుంబాలలో నా దేవుడు చెబుతున్నాడు, మీ కుటుంబాలలో అద్భుతాలు జరిగే పనులు, కార్యాలు ప్రారంభించబడి, అద్భుతాలు ప్రారంభించబడినాయి. మీరు బలహీనులు కాదు, ఇగో మీరు బలవంతులు. షబాలా తురాల కదర్రబాలందరి కటతల్లమల్ల తురాల కదర్రబా. కొన్ని కుటుంబాలలో ఆశ్చర్య కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. అనేక మంది ఆశ్చర్యపోయే రీతిగా నీ కుటుంబాలను దేవుడు లేపుతున్నాడు యేసు నామమున. బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అలాగే కళ్ళు మూసుకోండి, అలాగే కళ్ళు మూసుకోండి. ఒక్కసారి అనుకోండి, పక్కన బలవంతుడైన యేసయ్య నీ పక్కన ఉన్నాడు.
అలాగే కళ్ళు మూసుకోండి. బలవంతుడైన యేసయ్య నీ పక్కన ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. థ్యాంక్ యూ జీసస్, నన్ను బలపరిచినందుకు నీకు స్తోత్రం. నా పక్కనే ఉన్నందుకు నీకు స్తోత్రం. థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ యేసయ్య. ఆమేన్. బలహీనపరచబడినాడంట. ఎవరు? గిద్యోను, ఏలియా. ఒక చిన్న మాట చెప్పుకొని మనం ముగిద్దాం. అలాగే నిలబడాలి. ఎహెజ్కేలు పుస్తకం 34:16. ఎహెజ్కేలు పుస్తకం 34:16. ఎహెజ్కేలు పుస్తకం 34:16. మూడవ లైన్ చదువు. దుర్బలముగా చదవండి. దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. దుర్బలము అని అంటే శక్తి కోల్పోయినది, బలహీనమైనది. ఏదంట? శక్తి కోల్పోయినది, బలహీనమైనది. ఇప్పుడు మనం చూసుకున్న వాక్యాలు, ఏలియా గారు దుర్బలుగా మార్చబడుతున్నాడు, శక్తి కోల్పోయినాడు, బలహీనపరచబడినాడు. గిద్యోను శక్తి కోల్పోయినాడు, బలహీనపరచబడినాడు. దుర్బలముగా ఉన్న వారిని ఏం చేస్తారంటే వాక్యం సెలవిస్తుంది, బలపరుస్తాను అని. అయితే నీ ముందర ఇక్కడ నిలబడిన మనము బలహీనులం, శక్తి కోల్పోయినాం. అయితే వాక్యం సెలవిస్తుంది, నేను నిన్ను బలపరుస్తా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చుడు గాక. మనందరినీ బలపరిచిన దేవునికి 2 చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభువు నెరవేర్చి ఆయన రాకడలో ఎత్తబడేంత వరకు ప్రతి విషయములో మనను బలపరిచి ధైర్యముగా మన పక్కనే ఉండి వెన్ను తట్టి నడిపిస్తున్న యేసయ్యకు 2 చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. చెప్పబడిన వాక్యం నిమిత్తమై తీర్మానం కలిగి ప్రార్థన చేసుకో. నేను నిన్ను బలపరుస్తాను అని వాగ్దానం చేస్తున్న దేవుడు.